అసలు మీకు కీరవాణి గారికి ఉన్న సంబంధం ఏంది? కీరవాణికి ఆ వ్యక్తిత్వం ఉంటుందా ఆంధ్ర తెలంగాణ అని? అంటే ఒక ఎక్స్పర్ట్స్కి ఒక రీజియన్కి పరిమితం చేయడం అనేది తప్పు అని అంటారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది ఉండే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. దానికి సంబంధించి పాడిన వాళ్ళు రాసిన వాళ్ళు గుర్తున్నారే తప్ప ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి అంత పెద్ద ప్రాధాన్యత ఉండకపోతుండే కదా. ఇప్పుడు ఎందుకు అంత స్పెసిఫిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నారు, దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ అండ్ అదర్ టీమ్. ఆయనకు ఆస్కర్ అవార్డు కిరీటం నెత్తి మీద ఉన్న తర్వాత దీన్ని ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా తను చూజ్ చేసుకున్న ఒక ఆప్షన్. అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పాటలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ చరణార్జున్ అనే అతను దగ్గర ఉండి పాడించుకున్నారు. అటువంటి వాళ్ళతోటి చేసి ఉంటే బాగుంటుండే కదా, తెలంగాణ నేపథ్యమే కదా తనది. దట్ ఆల్ ఓకే. ఆప్షన్స్ లో నీకు 100 మంది లిస్ట్ లో యూ కెన్ పిక్ అప్ వన్, ఓన్లీ వన్ కెన్ డూ ఇట్, రైట్? 83 సంవత్సరాల ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఆల్ ఇండియాలో ఇలాంటి మూవీ ఎప్పుడు రాలే మురళి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటారు సెంట్రల్? ఈవీఎం వాడకపోతే 200% కాంగ్రెస్ వస్తుంది. అంటే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ఈవీఎం ట్రాంపరింగ్ అయినట్ట, అంతే కదా. అంటే కాంగ్రెస్కే ఓట్లు వేసారు పబ్లిక్ అంతా. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగుంది? వాళ్ళంతా పెద్ద మెస్ చేసిపోయారు ఇక్కడ. అవి సర్వ్ చేయడానికి తలపాన్ని తోక్కొస్తుంది. యాక్చువల్గా బిగ్గెస్ట్ కరప్షన్ ఇన్ ఇండియా. ధరణి రూపంలో కొన్ని లక్షల కోట్ల. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బొమ్మకు మురళి గారు కావచ్చు, బొమ్మకు మురళి లాంటి వాళ్ళు బాగుంటుంది దేశం అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పెద్దగా వెలివాడు ఏమి జరిగాయి. ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఒకళ్ళ పవర్ వస్తే అప్పుడు మాత్రం జరుగుతాయి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి డాక్టర్ బొమ్మకు మురళి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? వెరీ గుడ్. అసలు మీకు కీరవాణి గారికి ఉన్న సంబంధం ఏంది? మీరు ఎట్లా ట్రావెల్ అయ్యారు, ఎట్లా జర్నీ చేశారు? అసలు కీరవాణికి ఆ వ్యక్తిత్వం ఉంటుందా మా బయట ఆంధ్ర తెలంగాణ అని? కీరవాణి గారు ఒక డొమైన్లో ఒక నైపుణ్యత ఉన్న ఒక ఎక్స్పర్ట్ మ్యూజిషియన్, మ్యూజిక్ డైరెక్టర్. వరల్డ్ ఫేమస్ మూవీస్ దాదాపుగా బాలీవుడ్ను తలదనేలాగా, బాలీవుడ్లో టాలీవుడ్ ఎంత పాపులర్, ఎంత బెస్ట్ మూవీస్ చేస్తాడు అని చెప్పి ఆయన మ్యూజిక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఓకే, ఏఆర్ రెహమాన్ గారు ఒకప్పుడు చేశారు, కానీ ఇప్పుడు వరుస ఒక 5 సినిమాలు చేశారు. RRR, దాని బిఫోర్ బాహుబలి 1, 2, దాని ముందు మగధీరా. సో అలా ఆయనకు పరిచయం అనేది లేదు. ఫైనల్గా ఎక్కడ దాకా పోయేది అంటే నేషనల్ అవార్డే కాకుండా ఆస్కర్ అవార్డు కూడా వచ్చేది. అంటే ఒక ఎక్స్పర్ట్స్కి ఒక రీజియన్కి పరిమితం చేయటం అనేది తప్పు అని అంటున్నాను నేను. సో ఒక గొప్ప ప్రోడక్ట్ రావాలంటే నేను యాజ్ ఎ ఫిలిం మేకర్గా నాకు ఒక 5 క్రూ మెంబర్స్, నేను ఎక్స్పర్ట్స్ వాళ్ళని చూసుకుంటా. మిగిలిన వాళ్ళకి నాలెడ్జ్ లేదని కాదు, కాకపోతే నా ప్రోడక్ట్ను వాళ్ళు క్యారీ చేయాలి, నా ఆలోచన వాళ్ళు క్యారీ చేయాలి, బెస్ట్ అవుట్పుట్ రావాలి. కీరవాణి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి గీతం గేయం. సో దీనికి ఆంధ్ర కంపోజర్ ఉండడం ఎంతవరకు కరెక్టో అని అన్నది విషయాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పుడు అది ఒక ఇంట్లో పని అయితే దీనికి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండాలి అని చెప్పి ఒక పరిమాణాలు ఉంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుంది. దీనికి అది కాదు కదా. ఒక బెస్ట్ యాంథమ్ రావాలి, మన స్టేట్ యాంథమ్ రావాలి. అంటే ఈ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వాళ్ళని తీసుకొచ్చాడు పెడతారు. అంటే కీరవాణి బెస్టా, కీరవాణి కంటే బెస్ట్ అని చెప్పడానికి ఆయన హిస్టరీ ఉంది కదా. ఇప్పుడు నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంట, నన్ను ఎందుకు పెట్టలేడు అని చెప్పి నేను ముందడికి వచ్చి నేను ధర్నా చేస్తే అది ఎలా ఉంటుంది? అది డోంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఆక్వర్డ్? నీకు ఒక మంచి ప్రోడక్ట్ బయటికి రావాలంటే మంచి ఎఫర్ట్ పెట్టే వాళ్ళు కావాలి, మంచి కేర్ తీసుకునే వాళ్ళు కావాలి. సో ఒక లిరిసిస్ట్ ప్రపోజ్ చేసిన వాళ్ళలో ఈజ్ వన్ ఆఫ్ దెమ్.
కీరవాణి గారికి ఏ విధమైన డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? ఒక రాష్ట్రాన్ని వదిలేసేస్తే, ఆంధ్ర అనే ఒక వర్డ్ వదిలేసేసి పెడితే మిగిలిన ఏ డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనకు చెప్పండి ఈ పాట చేయకుండా ఉండడానికి? లేదు, ఏం లేదు కదా. సో ఒక ఆస్కార్ అవార్డు విన్నర్ తోటి చెప్పిస్తుందని నేను ఒక ప్రౌడ్గా ఫీల్ ఎందుకు అవ్వట్లేదు? అంటే కావాలని దీన్ని పొలిటీషియన్స్ పాలిటిక్స్ గా మార్చిర్రా దీన్ని? అంతే మొత్తం అదే. ఇప్పుడు బీఆర్ఎస్ ముందుగా గవర్నమెంట్లో అందశ్రీ గారికి ఎన్నోసార్లు వాళ్ళు ముందర పెట్టినా అని కూడా ఇది బయటికి తీసుకురాలే. ఇప్పుడు దానిని ఆంధ్ర తెలంగాణ దాంట్లో పెడితే వాళ్ళకున్నది అదే కదా. ఇప్పుడు బీఆర్ఎస్కి ఇప్పుడు వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంది? తెలంగాణ ఆంధ్ర వలస అని చెప్పి ఓటు పెడతారు, ఇంకా ఏముండదు దీంట్లో. కీరవాణి గారు నాట్ ఏ గుడ్ ఆప్షన్ అని ఒక రాష్ట్రం వదిలేసి మిగిలిన ఏదైనా చెప్పండి. మేము అనేది ఏంటంటే ఇప్పుడు గోరంటి వెంకన్న పాడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళతో గోరంటి వెంకన్న ఈజ్ ఎ సింగర్ అండ్ లిరిసిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే చాలా మంది వేరే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మనం వేరే వాళ్ళు ఇట్లా నా నోటికి కూడా రావట్లేదు అట్లా మనం పెట్టుకోవడానికి. ఇప్పుడు జీవన్ బాబు ఈజ్ రీ రికార్డింగ్లో ఎక్స్పర్ట్, అన్ని కీరవాణి గారి మ్యూజిక్స్ అన్నీ ఆయనే చేస్తాడు. అంతేందుకు మన సినిమాకు కూడా చేశారు. సో ఆయనతో జర్నీ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. అది ఒక పాటను ఎలా చేయాలి, ఎంత అద్భుతంగా చేయాలి అని అంటే అన్ని ఇంద్రియాలు దాని మీద ఫోకస్ చేస్తాడు అండ్ హీ విల్ ఫినిష్ ఇట్. సో గద్దరన్న పాట ఎంత బాగా చేశాడు ఆయన. అవును, బానిసలారా లేనిరా అని చెప్పేసి అది చేశారు. తర్వాత ఇంకో పాట ఆయన చేసి తనే పాడాడు. అది మహా అద్భుతమైన పాట. మీకు రికార్డింగ్ కొన్ని క్లిప్పింగ్స్ ఇస్తాను, యూ కెన్ సీ దట్. అంటే తనతో ఉన్న ఎక్స్పీరియన్స్ మహా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఒక ఫిలిం మేకర్గా, నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా ఆ కేరింగ్ ఒక మూవీకి ఈ మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్లో ఒక కంటెంట్ అంత ఎలివేట్ అయ్యి అంత ఇప్పుడు పంచేంద్రియాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటి విజువల్, సౌండ్ అండ్ ది ఎమోషన్స్. సో దానిని మనం క్యారీ చేసే ఒక ప్రోడక్ట్, బెస్ట్ ప్రోడక్ట్ రావాలి, అందరిని కదిలింప చేయాలి. ఆల్రెడీ అందశ్రీ గారు ఆ పాట ద్వారా, దానిలోని కంటెంట్, ఆ లిరిక్స్ కంటెంట్ ద్వారా అందరిని ఆకట్టుకున్నాను. దానికి మ్యూజిక్ తోడైతే దాని యొక్క రేంజ్ ఎక్కడ దాకపోతుంది. సో మనం ఒక యాంథెమ్ తయారు చేస్తున్నాం, మన స్టేట్ యాంథెమ్ తయారు చేస్తున్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఉండడం అనేది ఎంత మంచిది అది. సో హౌ ఈ పీపుల్ అంటే వాళ్ళ ఆలోచన ఇంకొక మంచి జరుగుతున్నదనే ఆలోచన పక్కన పడేసేసి రాష్ట్రాలకి లేకపోతే ఆంధ్ర తెలంగాణ అనే దాన్ని పెట్టడం అనేది వాళ్ళ యొక్క ఆలోచనకు ఈజీగా తెలిసిపోతుంది. ఎంత తక్కువగా ఆలోచిస్తున్నారు ఒక యాంథమ్ని, మన స్టేట్ యాంథమ్ని ఎంత తక్కువగా ఆలోచిస్తున్నారు. అలా చేసుకోవడం వల్ల మన యాంథమే తక్కువ అవుతుంది, మన స్టేట్ తక్కువ అవుతుంది. సో వాళ్ళకి ఎవరికి నిజంగా చెప్పాలంటే ఒకవేళ అదే ఉంటే ప్రపోజలే ఉంటే ఈ 10 years లాస్ట్ 10 yearsలో ఒక మ్యూజిక్ డైరెక్టర్లు శాంపుల్గా తయారు చేసి పంపించాల్సింది, లేదా ఇప్పుడు చేస్తుంటే ఆయన కంటే ముందుగా చేసి పెట్టాల్సింది. దానికి పెద్ద ఖర్చులు ఏమవుతాయి చెప్పి ఆల్రెడీ చేసింది అందశ్రీ గారు చేసింది. అది కానీ అందశ్రీ గారిని అంటే గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారితో ఇంటర్వ్యూ చేయించుకోవడం కావచ్చు, లేకపోతే దాని తర్వాత ఇప్పుడు కావాలని అందశ్రీ గారిని ఓన్ చేసుకోవడం కావచ్చు, మళ్ళీ ఇప్పుడు స్టూడియోలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే పోవడం కావచ్చు, ఇదంతా రాజకీయ కోణమా లేకపోతే ఏ రకం చూడవచ్చు దీన్ని? ఒక ప్రోడక్ట్ చాలా అద్భుతంగా ఉండాలి, అది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ చీఫ్ మినిస్టర్. ఆ కేరింగ్ తీసుకుంటుండు అని అంటే మనం అదృష్టం అనుకోవాలి. ఆ కేరింగ్ తీసుకుని ఆ ప్రోడక్ట్లో ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్, ఆయన యొక్క షేరింగ్, ఆయన యొక్క నాలెడ్జ్, రాష్ట్రం పట్ల ఉన్నది, పాట పట్ల ఉన్న ఒక కాన్సన్ట్రేషన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ దాన్ని ఇంకో డైరెక్షన్లో పెట్టేసేసి ఆయన ఏంది ఈయనకేం వస్తుంది. ఇప్పుడు కీరవాణి గారితో ఈయన జర్నీ చేయటం ఈయనకి ఏమైనా సోకా, లేకపోతే ఆయనకి ఈయనకు సోకా? దే ఆర్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ ఏ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. టూ మెనీ బ్రెయిన్స్ విల్ క్రియేట్ ఏ గుడ్ ప్రోడక్ట్ కదా. అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పాటలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ శరణ్ అర్జున్ అనే అతను దగ్గర ఉండి పాడించుకున్నాడు. అటువంటి వాళ్ళతోటి చేసి ఉంటే బాగుంటుండే కదా, తెలంగాణ నేపథ్యమే కదా తనది. దట్ ఆల్ ఓకే. ఆప్షన్స్ లో నీకు 100 మంది లిస్ట్ లో యూ కెన్ పిక్ అప్ వన్, ఓన్లీ వన్ కెన్ డూ ఇట్ రైట్. సో ఆ వన్ కీరవాణి గారు అయితే రాష్ట్రానికి సంబంధించింది ఎట్లా అవుతుంది? ఓన్లీ కీరవాణి అని అంటే ఏం చెప్తారు? కీరవాణి హ్యాస్ దట్ పొటెన్షియల్ కదా, ఆయన ప్రూవెన్ పర్సన్ కదా. వేరే ప్రూవెన్ అంటే ఉన్న ప్రూవెన్ లో బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆస్కార్ వచ్చింది అన్న తప్పించి అదొక కిరీటమే. ఇప్పుడు ఆస్కార్ అయినా నేషనల్ అవార్డ్ అయినా దీస్ ఆర్ ఆల్. ఇప్పుడు నేను లాస్ట్ మూవీ ఇట్లో అమ్మ దాంట్లో అందరు నేషనల్ అవార్డు వాళ్ళు
వచ్చి నన్ను అడగటం వల్ల ఇంకో నేషనల్ అవార్డు మూవీ వస్తుందని చెప్పి వాళ్ళని మాత్రమే పెట్టాను, ఇంక వేరే వాళ్ళని పెట్టలే. కీరవాణి గారు చేసిన డిఓపిని పెట్టలేను, మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టలేను, వేరే వాళ్ళు పెట్టలేను. వాళ్ళు ఏది పికప్ చేస్తే అది పెట్టాను. ఐ హ్యావ్ కెపాసిటీ టు హోల్డ్ హ్యావ్ కీరవాణి ఇన్ మై ప్రీవియస్ మూవీ. అది ఇట్లు అమ్మ మూవీ రేవతి గారు చేసింది, దాంట్లో సన్నీ ఎంఆర్ చేశాడు. నేను కీరవాణి గారు ఎందుకు పెట్టలే? ఇప్పుడు దయాకర్ గారితో చేసిన మూవీ కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. సో నేను అక్కడ సన్నీ ఎంఆర్ బాగలేడని పెట్టానా? లేదు, దానికే అది ఉంటుంది. అది సో ఈజ్ బెస్ట్ పిక్ ఫర్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ వీ హ్యావ్ టు స్టిక్ ఫర్ ఇట్. అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జై జై హే తెలంగాణ ఈ గీతాన్ని యాక్చువల్గా వాళ్ళే చేసి ఉండాల్సింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి పార్టీ అది కప్పిపుచ్చుకుందామని చెప్పే ఈ అలజడి యాక్చువల్గా బీఆర్ఎస్ అసమర్థతని కప్పిపుచ్చుకొని మళ్ళా రాష్ట్రాల వారీగా ఉన్న నాయిస్ని క్రియేట్ చేసేసి మేము గొప్పవాళ్ళమని అని చెప్పుకునే పాయింట్ ఇది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా కనీసం యాంథమ్ కూడా తయారు చేయడానికి నోచుకుంది. అది ఆల్రెడీ రెడీ ఉంది. ఇట్ వాజ్ యాక్సెప్టెడ్, అనౌన్స్డ్. అని దీంట్లో చేర్పులు మార్పులు కూడా చేసిరు అంటే వాట్ కెన్ బి డన్ ఈజ్ బెస్ట్ ఎట్ దిస్ మూమెంట్. ఆ చేంజెస్ అన్నిటిని పాట రూపంలో ఉండాలి కదా. అదిశ్రీ గారు రాసింది దాదాపు 9 నిమిషాలు ఉంటుంది. సో పాట ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3 minutes or 5 minutes. అంటే గతంలో కూడా ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది ఉండే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. దానికి సంబంధించి పాడిన వాళ్ళు రాసిన వాళ్ళు గుర్తున్నారే తప్ప ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి అంత పెద్ద ప్రాధాన్యత ఉండకపోతుండే కదా. ఇప్పుడు ఎందుకు అంత స్పెసిఫిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నారు? దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నది బీఆర్ఎస్ అండ్ అదర్ టీము. ఏదో నాన్ లోకల్ అనే పాయింట్లో అది చాలా ఇమ్మెచ్యూరిటీ. మనం సిగ్గుపడాల్సిన అంశం అది. కీరవాణి గారికి అలాంటి మార్కులు అంటియటం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఇలాంటి చిన్న ప్రొడ్యూసర్కే ఆయన వర్క్ డెడికేటెడ్గా చేశాడు. ఆయన ఈ సినిమాలోని కంటెంట్ను అంటే ఇప్పుడు మేము దయాకర్ గారితో చేసిన సినిమా ఉంది కదా, దాంట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ చూస్తే మీరు పరిశాన్ అవుతారు. ఆయనకు ఆస్కర్ అవార్డు కిరీటం నెత్తి మీద ఉన్నాక తర్వాత దీన్ని ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా తను చూజ్ చేసుకున్న ఒక ఆప్షన్. మేము చూజ్ చేసలే. మేము ఆయన మోయాలంటే మా దగ్గర అవన్నీ ఉండాలి కదా. సో హీఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ సర్వీస్ అది. అయినా కానీ ఈ సినిమాలో ఆయన అన్న మాట చెప్తున్నాను డైరెక్ట్గా, ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఒక నిర్మాణం మంచిగా జరగాలి అని అంటే దాన్ని తీసుకుపోయే వాళ్ళు చాలా బలంగా ఉండాలి, దృఢ సంకల్పంతో ఉండాలి. సో నీ కథ మూవీ అండ్ డైరెక్షన్ అనేది చాలా బాగున్నప్పుడు దానికి మ్యూజిక్ తోడైతే దాన్ని రేంజ్ అంతవరకు ఉంటుంది. నువ్వు ఓడిపోవద్దు, ఈ సినిమా ఓడిపోవద్దు, ఈ సమాజం ఓడిపోవద్దు, దాని కొరకు నేను చేస్తే మురళి నీకేమైనా ఇబ్బంది అని అడిగాడు. ఆయన డబ్బుల కొరకు చేయలే. ఈ సబ్జెక్ట్ ఓడిపోవద్దు, ఈ దేశ ప్రజలు ఓడిపోకూడదు, ఈ కంటెంట్ అలాంటి కంటెంట్, దానికి ఏదో నువ్వు డబ్బులతోటి లేకపోతే ఏదో సఫికేషన్ తోటి నువ్వు ఒక లో ప్రొఫైల్లో అంటే కంట్రిబ్యూషన్ అనేది సబ్స్టాండర్డ్గా ఉంటే దాని యొక్క అందం ఉండదు, అంటే దాని రీచ్ ఉండదు, దాని యొక్క ఎఫెక్టివ్ ఇంపాక్ట్ ఉండదు. ఈ తపనతోటి హీ కేమ్ డౌన్ టు మై ప్లేస్. మేము గదరన్న పాట కంప్లీట్ చేసుకొని వచ్చి ఆయన కాళ్ళకు దండం పెట్టుకొని మహా అద్భుతమైన పాట ఇచ్చారు సార్ అది ఇది అని చెప్పేసి ఆయనకు అప్రిషియేట్ తీసుకొని మేము ఆయనను వదిలేసి మేము వచ్చాం. అండ్ ఒకసారి ఇన్వైట్ చేసాం, మా స్టూడియో ఉంటుంది సార్ మీరు రండి అని అంటే హీ కేమ్ యాజ్ ఎ సర్ప్రైజ్ విజిట్ టు అవర్ స్టూడియో. అరౌండ్ 3:30కి వచ్చేసి మురళి నువ్వు మీ స్టూడియోకి రమ్మనని చెప్తావు, మళ్ళీ మీ వాచ్మెన్కు డోర్ తీయద్దు అని చెప్పావంట, ఆయన తీస్తలేడు, మీ సుజిత్కి చెప్పండి అని చెప్పి కాల్ చేశాడు. మా వాచ్మెన్ పేరు ఈయనకి ఎట్లా తెలుసు? He was there in the gate. See the humbleness, see the possessiveness, see the ownership, see the contribution he needs voluntarily. ఆ వాలంటరీ రెస్పాన్సిబిలిటీ అంత అద్భుతమైన పర్సన్ నేను ఎవరు చూడలేనేమో. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్గా అంటే మీరు వ్యక్తిగతంగా ఉన్నారు, ఒక సినిమాకు కూడా వర్క్ చేసినారు కాబట్టి, అంటే మీరు తీసిన సినిమాలో వర్క్ చేసినారు తను కాబట్టి నేను అడిగేది ఏంటంటే అంటే క్యాపబుల్ వర్తీ పర్సన్ అయినా ఇప్పుడు తెలంగాణ గీతానికి? వెరీ మచ్, నో డౌట్ ఇన్ దట్. కీరవాణి గారు ఆప్షన్ ఎవరైతే చూజ్ చేశారో ద బెస్ట్ ఆప్షన్ వాట్ వీ హ్యావ్ ఎట్ దిస్ మూమెంట్.
ఇంకొక 2-3 నెలల తర్వాత 2-3 సంవత్సరాలు మైట్ బి వేరే వాళ్ళు వస్తుండొచ్చు. At this moment is the best choice. That nobody has made any mistake in that. దీన్ని ఏమన్నా కావాలని ఇక్కడ good thing ఏంటంటే- దీన్ని కావాలని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేయడం కోసమే కావాలని ఈ నిర్ణయం తీసుకురా అంటే No, he is nowhere related to that actually. He was just listening the lyricist. ఆయన ఇప్పుడు అందశ్రీ గారు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు కిరవాణి గారు చేసిన లేటెస్ట్ మూవీలో మన మూవీ ఫస్ట్ అన్నట్టు. ఇప్పుడు ఆ మూవీలోని కొత్త కంటెంట్ అందశ్రీ గారు చూశారు. అందులో ఒక పాట ఆయన చూశారు, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. ఆ పాటను చూసి కీరవాణి గారు ఈజ్ రైట్ పర్సన్ టు గివ్ ఏ ప్రాపర్ జస్టిఫికేషన్ ఫర్ దిస్ సాంగ్ అని చెప్పి అది ఒక ప్రపోజల్గా ఇచ్చారు చీఫ్ మినిస్టర్ గారికి. రైట్. సో అప్పుడు ఆయన ఓకే, ఎవరైతే ఏమైంది ఆయనకి దీంట్లో అవగాహన లేదు, నా ఎన్నో ప్రొడ్యూస్ చేసిన అతను కాదు, మా మ్యూజిక్లో సెన్స్ కూడా లేదు. సో లిరిసిస్ట్ నోస్ బెటర్ దాన్ మీ అని అన్నప్పుడు ఆయన జనరల్గా లిరిసిస్ట్ నోస్ బెటర్ దాన్ ఎనీవన్ ఎల్స్. సో మేము కూడా సినిమాలు చేసినప్పుడు ఒక లిరిసిస్ట్ తోటి చేసిన తర్వాత ఎవరైతే బాగుంటుందని ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళనే అడుగుతారు మీరు. అంటే వాళ్ళు రాస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఈ దీన్ని ఇట్లా కుదురుస్తారు, ఇట్లా పాడతారు, ఇట్లా చేస్తారు అని చెప్పి. కిరవాణి గారు చేసిన ఒక పాట ఆయన పాడారు. ఆ పాటకి దాదాపుగా స్ట్రింగ్స్ చూస్తే 250 స్ట్రింగ్స్ ఉన్నాయి ట్రాక్స్. సీ ద మెటిక్యులస్ హీ వర్క్స్ ఆన్ ఇట్. అది ఒక టెక్నీషియన్కి అర్థమవుతుంది. సో ఇది బ్యూటిఫుల్ ఉంది కానీ బాగా సాంగ్ మంచిగా చేశారు అని ఒక అవుట్పుట్ మాత్రం ఇస్తారు. కానీ దాంట్లో ఎంత కేరింగ్ ఉంటుంది అని అనేది ఐ వాజ్ దేర్ విత్ హిమ్. ఐ విల్ గివ్ సమ్ క్లిప్పింగ్ హౌ హీ డస్. ఓకే. వాయిలిన్ 35 వాయిలిన్ పెట్టించి చేశారు ఆ పాటకి. నేను చేసిన ప్రోడక్ట్కే అంత కేరింగ్ తీసుకున్న పర్సన్. ఇది మన స్టేట్కి సంబంధించిన యాంథమ్ అయినప్పుడు అండ్ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ఎఫర్ట్ ఉన్నప్పుడు ఎంత కేరింగ్ తీసుకుంటాడు. అవుట్పుట్ అయితే బాగా వస్తుంది. బాగా వస్తుంది. రైట్. ఓకే. అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కొంతమంది వ్యక్తులు కూడా కీరవాణి ఒక్కడే ఉన్నాడా, తెలంగాణ ప్రజలు ఎంతమంది లేరు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారు, వాళ్ళతోటి చేయించవచ్చు కదా అన్న అపోహలో ఉంటే మీరు దీన్ని ఖండిస్తా ఉన్నారు, మీరు ట్రోల్ అవుతారు దీనిపైన. నువ్వు సి బెస్ట్ ఆప్షన్ ఒక బెస్ట్ ప్రోడక్ట్కి కావాలి అని అంటే యూ హ్యావ్ టు బి ఫర్మ్ ఎనఫ్. ఆ ఫర్మ్ ఎనఫ్లో అందశ్రీ గారైనా సేమ్ గారైనా కీరవాణి గారు కెన్ డూ ఏ బెస్ట్ జాబ్ ఫర్ ఇట్. ఆ పాట బయటికి రాని చూడండి ఎట్లుంటుంది. రైట్. బాగుంటుంది అన్న. ఓకే. రైట్. అంటే ఈ అంశాలన్నీ కూడా పక్కన పెడితే కొంచెం పొలిటికల్గా మాట్లాడచ్చు మీతో. ఓకే. ఓకే. ఈ 5 నుంచి 6 నెలల మధ్యలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్లో. నాట్ సో గుడ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్. అంటే ఒప్పుకుంటున్నారా మీరు క్లియర్లీ? కానీ మీకు కాంగ్రెస్ పార్టీకి బాగా అనుసంధానం ఉంటుంది అని అన్నాము. ఆయన కూడా కాంగ్రెస్ ఫేవరే. కాంగ్రెస్ మనిషిని మా అంటే మా నాన్నలు మా తాతలు అందరు కాంగ్రెసే. ఒప్పుకున్నారు మీరు బహిర్గతంగా? ఓకే. రైట్. అంటే పాలిటిక్స్ ఏమన్నా మళ్ళా ఏదైతే ఒకటి సినిమా తీసాను చూడండి, కాంగ్రెస్ మూవీ ఆల్మోస్ట్. మరి కాంగ్రెస్ మూవీ అని మీరు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోయారు ఇప్పటికి కూడా మూవీని? దెర్ ఇస్ ఎ టైమింగ్ ఫర్ మెనీ థింగ్స్ కదా. సో నేను ఎలక్షన్స్ బేసిస్గా రిఫర్ చేసుకుంటూ పెట్టాను. లైక్ రజాకార్ ఎలా వచ్చాదో ఈ మూవీ కూడా అలానే కాంగ్రెస్ వాళ్ళు ఓన్ చేసుకుంటారని అనుకున్నారు. బట్ సెన్సిటివిటీని బట్టి దీన్ని కొంత హోల్డ్ చేసుకున్నారు. ఐ థింక్ దే విల్ టేక్ రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం. రైట్. అంటే నేను కూడా చూసిన మూవీలో చాలా ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. అంశాలను కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరు అంటున్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రహిస్తే ఈ పార్టీకి ఓన్ చేసుకొని ఉండాల్సింది కదా. మరి బట్ అన్న వచ్చి చూశారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చూశారు, మల్లు రవీణ అట్లా. దే లైక్డ్ ఎ లాట్. బట్ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ డెసిషన్ కదా. రాహుల్ గాంధీ అండ్ అదర్ పీపుల్ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. నాట్ ఓన్లీ జస్ట్ స్టేట్, ఇది పాన్ ఇండియా మూవీ. దాదాపు 5 లాంగ్వేజెస్లో చేసి పెట్టాము మేము. సో దే ఆర్ లిటిల్ బిజీ ఆఫ్ దిస్ న్యాయయాత్ర, జోడయాత్ర ఇవన్నీ కలిపి ఉన్నాయి. అండ్ ఎలక్షన్స్ హిందుత్వ అనే ఒక ట్యాగ్ తోటి ఒక పార్టీ వస్తుంటే ఇదేమో డెవలప్మెంటు, బేరోజ్గారు, ఇలాంటితోటి ఎడ్యుకేషన్, దీంతో హెల్త్ ఎడ్యుకేషన్, వీటితోటి కాంగ్రెస్ పోతుంది. సో ఇవి రెండింటిని మనం మ్యాచ్ చేయాలి అని అంటే ఒక్కోసారి దీంట్లో కొంత హిందుత్వ వే ఆఫ్ టాకింగ్, థింకింగ్ అండ్ ది సీన్స్ ఉంటాయి. అదేమైనా కొంత సెన్సిటివ్గా వాళ్ళకు ఫేవర్గా ఉంటుందా లేదా తెలియదు కదా.
and they are having very little time to understand it. So they need to put little more effort to watch it, how it is useful. And ఓన్లీ స్టేట్ పాలిటిక్స్ కాకుండా అది సెంట్రల్ పాలిటిక్స్లో కూడా ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే మూవీ. రైట్. అది కీరవాణి గారే అన్నారు 83 సంవత్సరాల ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఆల్ ఇండియాలో ఇలాంటి మూవీ ఎప్పుడు రాలే మురళి, అంత అద్భుతమైన మూవీ. దీనికి నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం అనేది నాకు ఒక వరం లాంటి. సో హీ ఫెల్ట్ దాట్ థింగ్ అండ్ హీ హస్ డన్ అంత మంచి మూవీ అని మీరు ఎందుకు ఇన్ని రోజులు హోల్లో పెడతా ఉన్నారని? హోల్లో ఇంకా నా వరకు నేను మూవీ కంప్లీటెడ్, ఇట్స్ లాంగ్ బ్యాక్ కంప్లీటెడ్. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవాల్సినటువంటి మూవీ. కాంగ్రెస్ పార్టీ అండ్ దెర్ ఈస్ ఎ మూవ్ టు మేక్ ఇట్ ఇన్ ది మార్కెట్. సో దెర్ ఆర్ సమ్ అంబియన్స్ ఇట్ షుడ్ బి దేర్. ఇప్పుడు ఈ ఎలక్షన్స్తో దాదాపు 1 year నుంచి ఈ ఎలక్షన్ కూడా లాస్ట్ డిసెంబర్ నవంబర్ నుంచి. సో ఆల్మోస్ట్ 6 months పైన 8 months పైన అవుతుంది కదా. సో ఈ టైంలోనే బిఫోర్ తీసుకోవాల్సిన డెసిషన్ అప్పటి వరకు కొద్దిగా కంప్లీట్ కాలే. గద్దరన్ ఉన్నప్పుడు అయిపోవాల్సింది, కొంత గద్దరన్ సజెషన్ చేసి మళ్ళీ రీషూట్ పోవాల్సి వచ్చిండే. నేను గద్దరన్ చనిపోవటం దానివల్ల ఇంకా పరిణామం రైట్. ఓకే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆ మూవీకి గద్దరన్న ఒరిజినల్ స్టోరీ రైటర్. ఓకే, మొత్తం స్టోరీ క్రెడెన్షియల్స్ మొత్తం గద్దరన్న. రైట్. ఇప్పుడు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటారు సెంట్రల్లో? ఈవీఎం వాడకపోతే 200% కాంగ్రెస్ వస్తుంది. ఈవీఎం దెర్ ఆర్ మెనీ మెథడ్స్ ఆర్ దేర్. ఈవీఎంఏ కదా అందరూ ఓటేసింది కూడా. ఈవీఎం ట్యాంపరింగ్ కాకపోతే, ఓకే, ఈవీఎం ట్యాంపరింగ్ అండ్ ఈవీఎం కంట్రోల్, ఈవీఎం మ్యానిపులేషన్ కాకపోతే నో డౌట్ ఆ క్వశ్చన్ నాట్ క్వాలిఫైడ్ క్వశ్చన్, కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్. సో ఈవీఎం ని ఇన్ఫ్లుయెన్స్ ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్ట అంతే కదా. అంటే కాంగ్రెస్ కే ఓట్లు వేసారు పబ్లిక్ అంతా. పీపుల్ ఆర్ వాంటింగ్ టు హ్యావ్ చేంజ్. ఇది మీరు అనుకుంటున్నారా పబ్లిక్ అనుకుంటున్నారు? పబ్లిక్ నేను కూడా అనుకుంటున్నా. ఇది పబ్లిక్ నేను వాళ్ళకి సర్టిఫై చేయలేను, బట్ ఇట్ ఈస్ మై ఒపీనియన్. ఇప్పుడు మొన్న ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో చూసుకుంటే ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగుందా? వాళ్ళంతా పెద్ద మెస్ చేసిపోయారు ఇక్కడ. అవి సర్ది చేయడానికి తలపాన్ని తొక్కొస్తుంది. యాక్చువల్గా బిగ్గెస్ట్ ది కరప్షన్ ఇన్ ఇండియా మన స్వతంత్రం రాకముందుకు వచ్చినాక తర్వాత బిగ్గెస్ట్ ఏదైనా కరప్షన్ జరిగింది అంటే ధరణి రూపంలో కొన్ని లక్షల కోట్ల ఆస్తులు కానీ కరప్షన్ జరిగింది. మరి ఇమీడియట్గా దాన్ని ధరణి పోర్టల్ ఆల్రెడీ దాన్ని 2017 నుంచి ఇంప్లిమెంట్ అయింది. దాదాపు 6 years కదా, 7 yearsలో జరిగిన అరాచకాన్ని ఎలా రీవ్యాంప్ చేయాలి, ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా ఓవర్ రైడ్ చేయాలి, ఇది ఒక డెసిషన్ మేకింగ్. అది వాళ్ళు పోయి సింపుల్గా చేంజ్ చేయాలంటే ఎన్నో గొడవలు అవుతాయి, ఎన్నో ఇబ్బందులు అవుతాయి. అంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన కంటే కూడా రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ ప్రజలు నిమ్మలంగా ఉంటారంటారా? యాక్చువల్గా నాకు తెలిసి ఈ 5 years అంతా క్రియేట్ చేసిన మెస్ని సరిచేసే పనిలో పడి అసలు పరిపాలన అందించడం మర్చిపోవాల్సిందే, పక్క పోవాల్సిందే. సో ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది, ఇమ్మీడియట్గానే వచ్చేసేసింది. కానీ కేసీఆర్ మంచిగా ఉండే, కేసీఆర్ పరిపాలన బాగుండే, మంచిగా రైతు బంధు వస్తుండే, మాకు అన్ని ఫెసిలిటీస్ వస్తుండే, కరెంటు పోకపోతుండే అన్నది పబ్లిక్ అంటున్నారు. ఇప్పుడు అలానే వీళ్ళు కూడా చేయొచ్చు. దాని అప్పులు పెరుగుతూ పోయి అప్పులు కట్టాలి కదా, కట్టే సోర్సులు ఉండాలి కదా. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేసే పనిలో ఇప్పుడు ఖాళీ ఓట్ల కొరకు ఎన్నో అప్పులు తెచ్చేసేసి కరెంట్ ఫ్రీ ఇచ్చేసే అనుకుందాం. సో ఓట్లు వచ్చిన తర్వాత ఇంక బర్డెన్ అనేది ఇప్పుడు నీకు రేట్స్ ఎట్లా పెరిగినాయి. నువ్వు పెట్రోల్ దాంట్లో నీకు స్టేట్ యొక్క ట్యాక్స్ ఎంత ఉంటుంది చూడు, అది పెరుగుతూనే ఉంది. ఎందుకు వచ్చింది 110 rupees? అది మనం కొనేది ఎంత ఉంది? అప్పుడు 20 సంవత్సరాల కింద కొనే పెట్రోల్ బ్యారెల్ అండ్ ఇప్పుడు సేమ్ రేటే ఉంటుంది, బట్ ప్రైస్ ఇది ఆల్మోస్ట్ 3 times పెరిగింది కదా. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవి మన పప్పు ఉప్పులు అన్నీ చూడు, ఎంత మాల్ న్యూట్రిషన్ అయిపోతుంది, మొత్తం అడల్ట్రేషన్ ఇట్లా అయిపోయింది. సో అసలు ఎక్కడైనా ఒక శానిటీ ఉందా, ఒక రెస్పెక్ట్ ఉందా ఎదుటి మనిషికి కానీ, ప్రాణానికి కానీ, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ కానీ, ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక జాబ్ వస్తుందని హోప్ ఒక్కడికైనా కనబడుతుందా?
ఒక జాబ్ చేస్తే ఒక జాబ్ వస్తుంది, ఎడ్యుకేషన్ అయిపోతే ఒక జాబ్ వస్తుంది అని చదువుకునేది ఒక్కరైనా స్టూడెంట్ కనబడుతుందా? ఇవన్నీ సాధ్యపడతాయి అంటారా మరి కాంగ్రెస్ పరిపాలనలో? దే హ్యావ్ టు డూ ఇట్ సంథింగ్. ఓకే, దే హ్యావ్ టు డూ సంథింగ్. యాక్చువల్లీ 3 సార్లు ఏదో అటెంప్ట్ చేశారు, అన్నిసార్లు పేపర్ లీక్లు అయిపోయినాయి, అమ్ముకున్నారు. సో అవి కూడా రిక్రూట్ చేయనే కొన్ని వేలల్లో ఉంటాయి. కానీ ఎన్ని ఉండాలి అవి, రిక్రూట్మెంట్ ఎన్ని జరగాలి? మనం తెలంగాణ తెచ్చుకుందే ఒక పర్పస్ కొరకు. ఆ పర్పస్ నెరవేరకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఒక ధరణి మీద పడేసేసి ఉన్న భూములన్నిటినీ ఎలా మనం సగ్రిగేట్ చేసి తీసుకుంటే మళ్ళీ ఆ పర్టికులర్ కమ్యూనిటీకి మనం అప్పచెప్పేస్తే అదే మన పరిపాలన అని అనుకొని ఆ తర్వాత డబ్బులతోటే అన్ని పాలిటిక్స్ చేయటం అనేది జరిగింది కదా. ఓకే, అంటే ఇప్పుడు లాంగ్ విజన్ తోటి అంటే దూరదృష్టితోటే పోతా ఉన్నాడా రేవంత్ రెడ్డి? హీ హ్యాస్ టు ప్రొక్యూర్. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది, తర్వాత ఒక 2 months గ్యాప్ వచ్చింది, అది అండర్స్టాండ్ చేసేయడంలో సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ పుస్తున్న బీజేపీ వచ్చింది సెంట్రల్లో అయింది అంటే ఇంకో కొత్త ఎక్సర్సైజ్ ఉంటుంది. కాంగ్రెస్ వస్తే ఈజీ అవుతుందా? దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ ఉంటుంది, నీకు సెంట్రల్ ఫండ్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు యూ కెన్ గో ఇన్ ఎ బెటర్ సైడ్. ఓకే, రైట్. అంటే మీకు సమాజం పట్ల కొంచెం అంటే దూరదృష్టితో ఆలోచిస్తారు, సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బొమ్మకు మురళి గారు కావచ్చు, బొమ్మకు మురళి లాంటి వాళ్ళు బాగుంటుంది దేశం అని అనుకుంటారు? ఇప్పుడు ఈ 2 పార్టీలు పెద్దగా వెలివాడు ఏమి జరిగాయి. ఒక బీసీ వర్గానికి సంబంధించిన, ఉమెన్కి సంబంధించిన 2 పార్టీలు పుట్టాలి. ఈ రెండింటిని తలదనేలాగా వాళ్ళు కాంపిటీషన్లో ఉండి ఒకళ్ళ పవర్ వస్తే అప్పుడు మాత్రం జరుగుతాయి. నిజమైన ప్రజాస్వామ్యం బీసీ వాళ్ళు రాజ్యాధికారం అనుభవిస్తే తప్ప, బహుజన రాజ్యాధికారం వచ్చినప్పుడే జరుగుతుంది. రైట్. బహుజన అని అంటే ఇక బీసీలే అని బీసీలకు అర్థం కాదు బహుజన అంటే. సో అందుకనే బీసీలనే నేను చెప్తున్నాను. ఓకే, అండ్ బీసీ అండ్ ఉమెన్ ఈజ్ 50% షేర్. దే షుడ్ టేక్ ది పవర్ 50%. వాళ్ళు లేకపోతే ఇక అంతే, వాళ్ళు ఈ బీసీలే వచ్చి ఉమెన్ రాలేదు అంటే కూడా డెవలప్మెంట్ కష్టం. ఈ 2 పార్టీలకి చెయ్యి మనకి, అది వస్తే తప్ప దేశం తిన్నారు అని చెప్పి వీళ్ళు తింటారు, వీళ్ళు తిన్నారు అని చెప్పి వీళ్ళు తింటారు. సో ఈ తినుడు కాడనే ఉన్నారు కానీ వీళ్ళు పెరగటమే ఉన్నారు కానీ, బట్ నిజాయితీగా దేశ ప్రజలకు పెద్ద ఒరుగు పెట్టింది ఏం లేదు. బెటర్గా ఏమనంటే కొద్ది కాంగ్రెస్ హయాంలో కొంతవరకు అన్నా బెటర్గా జరిగినాయి కొంత డెవలప్మెంట్స్, బట్ ఈ 10 years నుంచి అసలు డెవలప్మెంట్ అనేది లేదు. అండ్ అంటే మెయిన్లీ మేము తీసుకుంది ఇంటర్వ్యూ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మీరు మంచి రిలేషన్లో ఉన్నారు, మీరు కిరవాణి గారు కాబట్టి మీరు ఏం చెప్తారు మీ వాయిస్ అని అన్నది వినాలనుకుంటారు ప్రజలు. సో అందుకోసమే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.